Hi, I am Dr. Srilekha, Consultant General Surgeon. Every woman should know few general surgeries. అంటే కొన్ని ఆడవాళ్ళ ప్రతి వారికి కొన్ని జనరల్ సర్జరీస్ గురించి తెలుసుకోవాలి. మొదటిది బ్రెస్ట్ లంప్ అంటే రొమ్ములో గడ్డలు. ప్రతి రొమ్ము గడ్డ క్యాన్సర్కి సంబంధించి ఉండదు. కొన్ని మామూలు గడ్డలు లైక్ ఫైబ్రో అడినోమా ఆర్ ఏమైనా చిన్న చిన్న బ్రెస్ట్ సిస్ట్లు కానీ ఆర్ హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే గడ్డలు ఫైబ్రో అడినోసిస్ కూడా ఉండవచ్చు. సో మనం చిన్న స్కాన్స్ అండ్ సూది పరీక్ష చేయించుకుంటే అది ఏ టైప్ ఆఫ్ గడ్డ అనేది తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్కి సంబంధించింది. థైరాయిడ్లో కూడా ప్రతి గడ్డకి సర్జరీ అవసరం లేదు. మనం థైరాయిడ్ గడ్డ ఉంటే చిన్న స్కానింగ్ అండ్ సూది పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చాలామంది ఆడవాళ్ళు సఫర్ అయ్యేది పైల్స్ అండ్ ఫిస్టులాస్ ఆర్ ఫిషర్స్ అంటే మోషన్కి వెళ్ళే టైంలో నొప్పి రావడం, రక్తం పడడం. ఇది కూడా చాలామందికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చూపించుకోవడం తెలియక అలా సఫర్ అవుతూనే ఉంటారు. సో దగ్గరున్న ఫీమేల్ జనరల్ సర్జన్ని మీరు సంప్రదించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెర్నియాస్. మీరు బరువులు ఎత్తుతున్నప్పుడు కానీ మనకి పొత్తి కడుపులో కానీ అబ్డామెన్లో బొడ్డు చుట్టూ కానీ మనకు గడ్డలాగా తెలుస్తూ ఉంటుంది. యూజువల్గా అవి అంబలికల్ హెర్నియా ఆర్ ఆఫ్టర్ సర్జరీస్ లైక్ ఇన్సిషనల్ హెర్నియాస్ అయి ఉండొచ్చు. సో అది కూడా మీరు చూపించుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపెండిక్స్ అంటే మనకి సడన్గా ఏమన్నా రైట్ సైడ్ లోవర్ అబ్డామెన్లో పెయిన్ రావడం, దాంతోపాటు వాంతులు, జ్వరం కూడా వస్తున్నట్టయితే అపెండిక్స్ అయి ఉండొచ్చు. దాన్ని కూడా మనం వెంటనే చూపించుకోవాలి, ఎందుకంటే అపెండిక్స్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తిన్న తర్వాత మనకి ఏమైనా వాంతి వచ్చినట్టు కానీ పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ ఉండొచ్చు. కొంతమందికి 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి యూజువల్గా ఇవి చూస్తుంటాం. ఇది మెయిన్గా మనకి పసరతిత్తిలో అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది. సో ఇవి మినిమం కామన్ జనరల్ సర్జరీస్ మనకి తెలిసి ఉండాలి. థ్యాంక్ యూ.